హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈజ్ కోర్ కాయిన్ స్టేక్ చేసేసి మనం మళ్ళీ కోర్ కాయిన్ అయితే ఏం చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో మొత్తమే చెప్తాను. సో ఉన్న కోర్ కాయిన్ డ్యూయల్ కోర్లో స్టేక్ చేసేసి మళ్ళీ కోర్ కాయిన్ అయితే మనకు వస్తుంది. సో మనకి అప్ టు 20% ఏపీఐ అయితే లభిస్తుంది. కొంతమందికి కొంత ఏపీఐ అయితే లభిస్తుంది. సో ఎలా చేయాలో వీడియో ఇన్వైట్ చూడండి, మొత్తం ప్రాసెస్ చెప్తాను. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు. ఓకే, సో ఎనీ ఏ డ్రాప్ చిన్న ఏ డ్రాప్స్ అన్ని అండ్ లిమిటెడ్ ఆఫర్స్ అన్ని మీకు దీంట్లో పెడతా ఉంటుంది. సో అన్ని ఫాలో అప్ అయితే అవ్వండి. ఓకే, సో అలా టెలిగ్రామ్ నాలు బబుల్స్ కొట్టేసి జాయిన్ అయితే అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఆఫర్ ఏంటంటే ఇక్కడ B14G ఇక్కడ మనకి కోర్ స్టేకింగ్ చేసేసి మనం మళ్ళీ కోర్ కాయిన్ అయితే ఏం చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ దీంట్లో బిట్ కాయిన్ అయితే స్టేక్ చేశారు కదా, ఎంత స్టేక్ చేస్తాం మొత్తం చెప్తాను. ఆల్రెడీ కోర్ వాళ్ళు దీనికి ఫాలో అప్ అయ్యారు, 2767 ఫాలోవర్స్ అవుతుంది. సో మీకు ప్రాసెస్ చెప్తాను. ఆల్రెడీ కోర్ కాయిన్ నుంచి కోర్ కాయిన్ మీకు ఇంతకుముందు స్టేకింగ్ పెట్టారు, బట్ దాంట్లో తక్కువ ఏపీఐ లభిస్తుంది. సో చాలామంది చేయట్లేదు. సో అది వదిలేయండి, ఇప్పుడు కొత్తది వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు చెప్తాను. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ కింద పోస్ట్లో వచ్చేసి ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పారు ఇక్కడ డ్యూయల్ స్టేకింగ్ అండ్ విత్ టైప్ ఆఫ్ అసెట్ అండ్ BTC స్టేక్ చేసేది కూడా మీరు రియల్ ఎల్స్ అని చేయొచ్చు అని చెప్తాను. అలాగే మీకు ఇప్పుడు చెప్పాను కదా డ్యూయల్ కోడ్ టోకెన్ లిక్విడ్ డ్యూయల్ స్టేకింగ్ ఫర్ కోర్ ఏపీఐ 18%. ఓకే, 18%, 22% చాలా మంది యూజర్స్కి ఇస్తున్నారు. సో ఒక్కొక్క యాక్టివిటీ బట్టి అయితే ఇస్తున్నారు. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది, మీకు చెప్తాను ఇంకోటి. సో దీంట్లో ఆల్రెడీ 1200 BTC అండ్ 30 మిలియన్ కోర్ స్టేక్ అయితే చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనకి బిట్ కాయిన్లో స్టేకింగ్ చాలామంది పెట్టి ఉంటారు కాబట్టి సో ఈ విధంగా మనకి సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకి బెస్ట్ ప్రాజెక్ట్ అయితే అయి ఉంటుంది. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్గా 1300 BTC అయితే ఖర్చు 1 BTC ఇప్పుడు సంథింగ్ 95 lakhs అలా నడుస్తుంది కదా. సో అలాగా 1300 BTC మనకి ఇక్కడ స్టేక్ అయితే చేశారు ఈ వెబ్సైట్లో. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో ఇలా ఫాలో అయ్యారు మొత్తం అయితే చెప్తాను. సో గైస్ ఆల్రెడీ దీని లాంటిది మీకు సూయల్ అండ్ ఎయిర్ డ్రాప్ అయితే చెప్పాను. ఇక్కడ సూయి కాయిన్ స్టేక్ చేసేసి మనం బ్లూ అండ్ డీప్ కాయిన్స్ అయితే ఏం చేసుకోవచ్చు ఈ వీడియో కూడా ఇచ్చేస్తాను. సో ఇలా కోర్ కాయిన్ లాగానే సిమిలర్గా. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందుకి ఇక్కడ ఎస్టర్డే మీకు ఒకటి ప్రూఫ్ అయితే పెట్టాను కదా దీంట్లో టెలిగ్రామ్లో. దీన్ని నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది కూడా చెప్తాను. ఓకే, సో ఇలాంటి మీకు చాలామందికి ఇక్కడ డీప్ కాయిన్ మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాను. సో చాలామందికి ప్రాఫిట్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా 4 కాయిన్స్ పెట్టాను. సో ఇది కోర్ సిమిలర్గా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ స్టేక్ అండ్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో మీకు ఇక్కడ ఉన్న ఫండ్స్ సూయి పెట్టేసి మీకు ఇక్కడ డీప్ అండ్ బ్లూ కాయిన్స్ మళ్ళీ మీకు ఇస్తారనమాట. ఓకే, సో చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు నేను టాపిక్లో తెలుపుతాను. సో దీనికోసం మనం OKX యాప్ అయితే కావాలి. ఓకే, OKX యాప్లో మీకు APK లింక్ అయితే ఇస్తాను, చేసుకోండి. ఎక్స్చేంజ్ అయితే బ్యాన్ అయిపోయింది, బట్ మీరు వాలెట్ అయితే వాడుకోవచ్చు. ఓకే, వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్ బ్యాకప్ కీ ఉంది, ఆ బ్యాకప్ కీతో ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు కోర్ ఉండాలిగా బ్రదర్ అంటే ఇక్కడ కోర్ కాయిన్తో మనం మళ్ళీ కోర్ కాయిన్ ఏం చేసే ప్రాసెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో కోర్ బై ప్రాసెస్ మీకు వీడియో అయితే ఇచ్చాను. ఆల్రెడీ నేను కోర్ బై ప్రాసెస్ వీడియో అయితే చేశాను మీకు. ఓకే, ఇక్కడ నేను కోర్ బై వీడియో అయితే మీకు చాలాసార్లు చెప్పాను. సో ఇంతకుముందు ఇంత $1.51 యాక్చువల్లీ ఇది లాంచ్ అయింది $5 లాంచ్ అయింది. అప్పుడు కోర్ మైనింగ్ చాలామందికి అది ఏం చేస్తాను, నేనైతే ఎక్కువ మైనింగ్ చేయలేదు అప్పుడు. ఓకే, సో ఈ విధంగా సో ఇప్పుడు చూడాలి. ఓకే, కోర్ బై ప్రాసెస్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. సో అలాగే అప్పుడు మీకు కోర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పాను. ఓకే, ఇక్కడ కోర్ మీకు తక్కువ రేట్ ఉన్నప్పుడు కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. సో చాలామంది చేశారు, నాకు ఐడియా లేదు. 0.49. సో ప్రజెంట్ అయితే 0.63 ఉంది. ఓకే, సో గైస్ ఇక్కడ ప్రజెంట్ కైనింగ్ యాప్లో చూడండి 0.73 ప్రజెంట్ నడుస్తుంది ప్రైస్ అనేది. నేను ఆల్రెడీ 0.49కి నేను 100 కాయిన్స్ అలా బై చేశాను అప్పుడే. సో నేను అప్పుడు తక్కువ రేట్కి అయితే బై చేశాను. మీకు ఇక్కడ OKX వాలెట్ చూపిస్తాను చూడండి. ప్రజెంట్ 0.72 నడుస్తుంది, $80. నేను యాక్చువల్లీ పెట్టింది $30 to $40. సో ఇప్పుడు మళ్ళీ ఒక $40 ప్రాఫిట్లో ఉన్నాను. సో అయినా కూడా మీరు కోర్ చాలామంది స్టేక్ చేశారని చెప్పినప్పుడు సో ఇప్పుడు ఇంకా 1 to మ్యాక్సిమం ఇక్కడ దీని ఆల్ టైమ్ హై చూడండి. మ్యాక్సిమం ఇక్కడ $5తో మనకి ఇక్కడ లాంచ్ అయితే అయింది. ఓకే, సో ఈ విధంగా 1 year బ్యాక్ అయితే చూడండి ఈ విధంగా $2.5. సో ఎగ్జాక్ట్గా 3 months కింద చూసుకున్నా కూడా 0.90. సో మనకి ఇక్కడ $1 వచ్చినా కూడా మనకి ఖచ్చితంగా చాలా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక $10 to $20 పెట్టేస్తే చాలా, ఎక్కువ పెట్టకండి. ఓకే, ఎక్కువ సజెస్ట్ చేయండి, అది మీ ఇష్టం పైన ఉంటుంది, ఎక్కువ చేస్తారు లేదన్నది. సో ఇప్పుడు తక్కువ ప్రైజ్ ఉంది. ఓకే, మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డిస్కౌంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లింక్ పైన ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు దీంట్లో చేస్తేనే బెటర్, బాగుంటుంది. మెటామాస్క్లో అండ్ OKX వాలెట్ కూడా అది ట్రస్ట్ వాలెట్ కూడా చేయొచ్చు, బట్ మీరు ఇక్కడ OKX వాలెట్లో చేయండి, కొంచెం బాగుంటుంది. సో సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఓకే, లింక్ అయితే ఓపెన్ చేయండి. యాప్ B14XYZ అయితే వస్తుంది. ఓకే, సో సింపుల్గా వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను సో వాలెట్ అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అయింది. సో నెక్స్ట్ కోడ్ DAO. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి దీంట్లో కోర్ కాయిన్ ఎలా యాడ్ చేయాలి ఇక్కడ OKX వాలెట్ చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు, నేను చెప్తాను అది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కోర్ కాయిన్ యాడ్ మెటామాస్క్ అని మీకు ఒకటి చెప్పాను. సో ఈ లింక్ కాపీ చేసుకోండి,
మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కోర్ లేదు కాబట్టి ఇక్కడ ఆ లింక్ అనేది మళ్ళీ డిస్కవర్లో పేస్ట్ చేయండి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా యాడ్ చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. చాలామంది న్యూ యూజర్స్ ఉంటారు, ఓల్డ్ యూజర్స్ అండ్ న్యూ యూజర్స్ అయితే మీరు చూడండి, ఓల్డ్ యూజర్స్ అయితే కొంచెం స్కిప్ చేయండి, మీకు ఆ స్టేకింగ్ ప్రాసెస్ కూడా వెళ్ళిపోండి. ఓకే, సో ఈ విధంగా కిందికి అయితే వెళ్ళండి, మొత్తం కిందికి రండి. యాడ్ కోర్ నెట్వర్క్ అంటే మీకు కోర్ నెట్వర్క్ యాడ్ అయితే అవుతుంది. ఓకే, యాడ్ సక్సెస్ అయింది చూడండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేశాను కాబట్టి ఈ విధంగా నాకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, కోరే చూపిస్తాను. ఈ విధంగా యాడ్ చేసుకోండి, కాంట్రాక్ట్ సెట్ అవన్నీ అవసరం లేకుండా. సో మళ్ళీ మీకు ఏ డ్రాప్ పేజ్ లింక్ అయితే ఇచ్చేస్తాను, ఏ డ్రాప్ పేజ్ అయితే లింక్ అయితే వెళ్ళండి, ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనం యాడ్ చేసాం. సో ఇక్కడ మనకి జేన్ నౌ. ఓకే, రిఫర్ కూడా ఆటోమేటిక్ తీసుకుని ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. సో సింపుల్గా జేన్ నౌ పైన వెళ్ళండి. సో కన్ఫర్మేట్గా ఫింగర్ ప్రింట్ లేదా లాక్ పెట్టేయండి, మీకు మ్యాక్సిమం ఫింగర్ ప్రింటే పెట్టండి. ఓకే, ఇక్కడ నేను సైన్ అయితే అయింది. సో సక్సెస్ఫుల్ రిఫర్ కంప్లీట్ అయితే అయింది. సో ఆల్రెడీ మీకు ఇక్కడ 136 మిలియన్ ఫండ్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ స్టేక్ చేస్తారు. బీటీసీ వచ్చేసి ఇక్కడ సో ఇదే 136 మిలియన్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఓకే, సో కోర్ వచ్చేసి 14.85 మిలియన్ పెట్టారు. ఓకే, సో డ్యూయల్ కోర్ మింటెడ్ అంటే మీకు డ్యూయల్ కోర్ అంటే కోర్నే డ్యూయల్ మింట్లో మీరు చేయాలన్నమాట. సో 12.30 మిలియన్ అయితే చేశారు. సో ఆల్రెడీ స్టేకర్స్ చూడండి 4,800. అంటే మనం ఇక్కడ దీని మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్, ఇక్కడ మనం ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం కోర్ కాయిన్ అండ్ ఓకేఎక్స్ వాలెట్లో, బిట్గేట్లో, ఎంఎస్ఏ హోల్డ్ చేస్తున్నాం. సో అలా కాకుండా ఇక్కడ ఆ హోల్డ్ చేసేది ఏందో దీంట్లో హోల్డ్ చేసి మనకి ఇక్కడ కోర్ అయితే ఏపీఆర్ వస్తుంది. ఓకే, సో కొంచెం కిందికి రండి, కిందికి వచ్చేసిన మొత్తం కిందికి రండి. ఓకే, నాకు ఇక్కడ 17% ఏపీఆర్ అయితే వస్తుంది. మా బ్రదర్ అకౌంట్లో చెక్ చేస్తాను, తన దాంట్లో 18. సో ఒక్కొక్క యూజర్స్కి అప్ టు 22 ఏపీఆర్ అయితే వచ్చే ఛాయిస్ అవుతుంది. మీరు యాక్టివిటీ బట్టి అయితే ఉంటుంది. ఓకే, నేను ఎక్కువ యాక్టివిటీ లేను, మ్యాక్సిమం అయితే 17 అయితే ఇస్తారు. ఓకేనా, సో ఇక్కడ మనకి 17.3% ఏపీఆర్ అయితే నాకు ఇస్తున్నారు. సో గెట్ డ్యూయల్ కోర్ నౌ దీంట్లో వెళ్ళండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ బై ప్రాసెస్ చెప్పాను కాబట్టి సో ఈ విధంగా ఏపీవైర్ సో ఏపీఐ అయితే మనకి 17.3 నడుస్తుంది. డ్యూయల్ కోర్ బ్యాలెన్స్ అయితే ఏం లేదు ప్రజెంట్. కిందికి అయితే రండి. ఓకే, సో ఇక్కడ నాకు 109 కాయిన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా మొత్తం కాయిన్స్ అయితే పెట్టకండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 106 అయితే పెడుతున్నాను. ఇంకో 3 కాయిన్స్ అయితే అలానే హోల్డ్ అయితే ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి 106కి 96 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. 1 కాయిన్కి 0.91 డ్యూయల్ కోర్ కాయిన్ ఇస్తున్నారు. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ప్రాసెస్ టు డిపాజిట్ అయితే కొట్టేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ మీరు పెట్టాలన్నా సేమ్ ప్రాసెస్ $76 దాని వాల్యూ కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాను. సో ఫీ 0.01 ట్రాన్సాక్షన్ ఫీ తీసుకుంటున్నారు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో చూడండి. ఓకే, సో కొంచెం వెయిట్ చేయండి, మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సో ఇక్కడ పైన హిస్టరీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో మనం ఏం స్టేక్ చేస్తాం, ఎంత స్టేక్ చేస్తాం మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ 106కి నాకు ఇక్కడ చూడండి 0.04 కోర్ కాయిన్ అయితే నాకు ఏపీఆర్ అయితే లభిస్తుంది. మీకు మళ్ళీ టుమారో వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు స్టేక్ చేసిన కోర్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ కోర్ అనేది మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఓకే, సో సపరేట్గా ఇక్కడ స్టేకింగ్ కోర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీటీసీ ఏమని చేస్తే ఇక్కడ బీటీసీ వదిలేయండి, హై ఇన్కమ్ అయితే మన అక్కడ లేదు. సో చూడాలి ఇది మళ్ళీ మీకు టుమారో అప్డేట్ ఇస్తాను. ఎక్కడ అంటే వీడియో అప్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఈ కోర్ ఎక్కడ స్టేక్ అవుతుంది, నెక్స్ట్ వీడియో ఏమైనా ప్లాన్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ 0.04 ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా అంటే మీరు పెట్టే దాన్ని బట్టే వస్తుంది. మీకు ఒక 30 డేస్ అనుకోండి, 30 డేస్కి మీరు ఇక్కడ 0.04 into 30 days అంటే మీరు ఎక్కువ 200-300 పెడితే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. బట్ నేను మీ ఇక్కడ చాలామంది ఇక్కడ కోర్ ఉండేవాళ్ళు ఈ విధంగా మీకు వచ్చిన వాల్యూ అంటే ఇక్కడ 0.04 ఈ విధంగా ఎంత వాల్యూ వస్తే ఆ వాల్యూ ఇంటూ 30 days అవుతుంది మీకు 1 కోర్ ఫ్రీగా 1 monthకి అలా వస్తుంది. సో ప్రజెంట్ ఉన్న ప్రైస్ 0.7 ఒకవేళ ఎక్కువ ప్రాఫిట్ వస్తే మీకు ఎక్కువ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు చేసుకోండి. అలాగే ఇక్కడ అన్స్టేక్ చేసే ప్రాసెస్ ఏంది బ్రదర్ అంటే మీకు చెప్తాను చూడండి. జస్ట్ ఇక్కడ మన స్టేకింగ్ ప్రాసెస్ చెప్పాను అండ్ క్లైమ్ ప్రాసెస్ చెప్పాను. ఇక్కడ మీకు B14G ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేస్తారు. మళ్ళీ మీరు గెట్ డ్యూయల్ కోర్ నౌ దీనిపై క్లిక్ చేయండి. మళ్ళీ కిందికి అయితే రండి గైస్. సో ఆల్రెడీ టోటల్ డిపాజిట్ ఇక్కడ ఇంత అయితే ఉంది చూడండి కోర్ అనేది. సో ఇంత టోటల్ ఫండ్స్ అండ్ కోర్ కూడా ఇంత చాలామందికి అయితే ఏపీఆర్ అయితే లభిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీకు రీడీమ్ అనేది కొట్టేసి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ 96 కొడితే మీరు పెట్టిన 106 అంటే ఇక్కడ 1 CAN = 0.91 డ్యూయల్ కోర్ వస్తుంది కదా. మళ్ళీ మీరు పెట్టిన అమౌంట్కి మళ్ళీ మీ కోర్ మీకు వస్తుంది. ప్రాసెస్ టు రీడింగ్ కొట్టేస్తే మళ్ళీ 24 hours అయిన తర్వాత మనకి విత్డ్రా అంటే రీడింగ్ కొట్టేయాలి. మళ్ళీ 24 hours అయిన విత్డ్రాలో వెళ్తే మీకు ఇక్కడ క్లైమ్ ఆప్షన్ వస్తే క్లైమ్ చేసేసి మళ్ళీ మనకి ఇన్స్టెంట్గా మళ్ళీ 24 hours 12 hours నేను మళ్ళీ మీకు అయితే వస్తుంది. నేను ఈ ప్రాసెస్ అనేది మీకు విత్డ్రా ప్రాసెస్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం. ఒక 1 or 2 months అయిపోయిన తర్వాత సో ఏపీఆర్ ఇవన్నీ క్లైమ్ అయితే చేస్తాను. సో ఈ విధంగా మీరు
కోర్ అయితే స్టేక్ చేయండి. మీకు ఇంకోటి అయితే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు కోర్ కాయిన్ మీరు 0.73కి ఇప్పుడు కూడా బై చేస్తారనుకోండి, సపోజ్ 72, సో బై చేస్తారనుకోండి, మళ్ళీ ఇది కోర్ కాయిన్ అనేది $1 or $2 అయిందనుకోండి, హాఫ్ ప్రాఫిట్ మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఏపీఆర్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు మనం చాలాసార్లు చేసాం మనకు, ఓకే మీకు తెలిసిందే. సో ఆల్రెడీ ఇంతకుముందు మనకి యాడ్సెట్ సబ్ అయితే మనం చాలాసార్లు చేసాం. యాడ్సెట్ సబ్ ఏంటంటే ప్రజెంట్ అయితే చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే అది కొంచెం అప్పుడప్పుడు స్టక్ అయితే అవుతుంది. సో అందుకే ఈ విధంగా మీకు సో నేను రికమెండ్ అయితే చేయను. ఓకే, సో దాన్ని కూడా యాడ్సెట్ సబ్ చేస్తా అంటే చూడండి, యాడ్సెట్ సబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో కామెంట్ అయితే చేయండి. అది కూడా లో ప్రైస్ ఉంది, మీరు తీసుకుంటే అంటే తీసుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను తీసుకోమని చాలాసార్లు. ఓకే, సో ప్రజెంట్ దానికైతే వద్దు, నేను మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని ఇచ్చేస్తాను, బై ప్రాసెస్ ఇవన్నీ అయితే ఇచ్చేస్తాను. సో చూసుకోండి. ఓకే, సో అలాగే మనకి మస్ట్ అండ్ షుడ్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ ఆఫర్ని అయితే మిస్ అయితే అవ్వకండి. ఒక లేయర్ ఎడ్జ్ అనేది సో ఇక్కడ ఈ ఆఫర్ అయితే ఈరోజు ఎండ్ అయిపోతుంది. సో చూసి ఇలాంటి చిన్న చిన్న ఆఫర్స్ సో ఆఫర్ అండ్ సన్వేస్ వీడియో కూడా వస్తుంది ఇప్పుడు ఓజీ మానియా. సో ఇది కూడా మనకి చిన్న చిన్న ఆఫర్స్ అండ్ సిఎస్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఇది కూడా మనకి చిన్న చిన్న ఆఫర్ నడుస్తాయి. సో ఇవన్నీ మీరు డైలీ యాక్టివిటీ అయితే ఉండండి, టెలిగ్రామ్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండండి. ఓకే, సో ఈ విధంగా మీకు అప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఓకే, సో ఇక్కడ మనకి సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, సో ఇది మీరు కూడా రీసెర్చ్ చేయండి. నేను చాలా చూసేసి మీకు చెప్పాను. సో ఈ ప్రాఫిట్ కూడా ఇచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు చూసి చేయండి, మీకు మేము కైండ్స్ ఇవన్నీ అప్డేట్ ఇస్తాను. సో నేను ఓన్ రిక్స్తో నేను దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఫ్యూచర్లో అంటే 1 year 2 hours 6 months కూడా కావచ్చు, 2 years ఎంతైనా కావచ్చు, బట్ ఇక్కడ టైం అయితే పడుతుంది. ఓకే, మీరు కోర్ కాయిన్ స్టేక్ చేసేసి మళ్ళీ మీరు కోర్ కాయిన్ ఎలా ఏం చేయాలో మీకు ప్రాసెస్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో మనం వితౌట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, మీకు ఆల్రెడీ ప్రాసెస్ కూడా చెప్పాను, బట్ నేను ఎప్పుడైనా ఎక్కువ ఏపీఆర్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ అప్పుడు స్టేక్ చేసి చెప్తాను. ఓకే, ప్రజెంట్ నాకు 17% ఏపీఐ అయితే వస్తుంది, ఏపీఆర్ అనేది. సో మీకు ఎంత వచ్చిందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంతే కాదు, ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.